విభజన అనంతరం అనేక సవాళ్లు ఎదుర్కొంటూ అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అనేక అవార్డులు కైవసం చేసుకుంది. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించేలా ఈ ప్రదర్శన కొనసాగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ పురస్కారాలను అమరావతిలోని శాసనసభ ఆవరణలో ప్రదర్శనకు ఉంచారు. నేడు ఈ గ్యాలరీ ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమామహేష్ అందిస్తారు. అనంతరం 16,000 కోట్ల లోటు బడ్జెట్తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ సవాళ్లు సంక్షోభాలను అధిగమించి ఎన్నో అవార్డులు పురస్కారాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు గీటురాయిగా ఈ పురస్కారాలు నిలుస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ భవనం పక్కన వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పురస్కారాలు మనకు ప్రత్యక్షంగా చూడవచ్చు. మొదటి వరుసలో వైద్య ఆరోగ్యకు సంబంధించిన పురస్కారాలను ప్రదర్శనకు ఉంచారు. వాటిలో ప్రధానంగా స్కోచ్ అవార్డు, ప్లాటినం అవార్డు, వాటితో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కి సంబంధించిన ఫిక్కీ అవార్డు కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా ప్రదర్శనలో ఉంచారు. మాతృవందన సప్తాహకు సంబంధించిన అవార్డులు కూడా ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన రాష్ట్ర జాతీయ అవార్డులను కూడా ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం మనకు వైద్య ఆరోగ్యకు సంబంధించి కొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ సందర్భంలో అవార్డులు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో, దాంట్లో మన స్టేట్ తరఫున అనేక అవార్డ్స్ వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్కి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యకి సంబంధించి ఎన్ని అవార్డులు వచ్చాయి? 25 అవార్డ్స్ వచ్చాయి మాకు అన్నీ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టాము. ఈ పురస్కారాల్లో ప్రధానంగా చెప్పుకునే అవార్డులు ఏమైనా ఉన్నాయి? ఫిక్కీ అవార్డు అని ఒకటి ఉంది, స్కాచ్ అవార్డ్స్ ఒకటి ఉన్నాయి. ఇవన్నీ ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ సంబంధించి చాలా అవార్డ్స్ వచ్చాయి అన్నిటికీ. వీటిలో విద్యుత్ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న రెడ్కాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ పురస్కారాలను గ్యాలరీలో ప్రదర్శించారు. 2018లో ఏర్పడిన తిత్లీ తుఫాన్ సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ పనులు విజయవంతంగా పూర్తి చేసినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పవర్ సప్లై రిస్టోరేషన్ వర్క్స్ అవార్డు సైతం లభించింది. అలాగే వివిధ సందర్భాల్లో 2014 నుంచి 2018 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ సందర్భాల్లో వచ్చిన అవార్డులను సైతం ఈ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో నెట్కాప్కి సంబంధించిన అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఏ సందర్భాల్లో ఎలాంటి అవార్డులు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయో తెలుసుకుందాం. బయోగ్యాస్, అలాగే సోలార్ పవర్ ప్లాంట్స్, విండ్ ఎనర్జీ ప్రోగ్రామ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున వివిధ సంస్థల తరఫున అవార్డ్స్ రావడం జరిగింది. నెట్ క్యాప్ సంబంధించి సార్ 14 నుంచి ఈ రోజు వరకు మనకు దాదాపు 60 అవార్డ్స్ వచ్చినాయి సార్. అందులో ఈ రోజు మనం 55 అవార్డ్స్ డిస్ప్లే చేసినాం సార్. ప్రభుత్వ శాఖల్లో ప్రధానమైన పశుసంవర్ధక శాఖకు సంబంధించిన పలు పురస్కారాలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. ముఖ్యంగా పశువుల్లో సంభవించే గాలికింటు వ్యాధిని పూర్తిగా నిర్మూలించినందుకు అంతర్జాతీయ స్థాయిలో పశుసంవర్ధక శాఖ పలు అవార్డులను కైవసం చేసుకుంది. ప్రస్తుతం మనం పశుసంవర్ధక సంబంధించిన అధికారులు ఉంటే వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యేకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకి ఫార్డర్ సెక్యూరిటీ పాలసీ అనేటువంటి ఉంది. ఈ ఫార్డర్ సెక్యూరిటీ పాలసీ విధంగా ఈ పర్టికులర్ సెక్టార్లో మనం సాధించినటువంటి వృద్ధి రేటును దృష్టిలో పెట్టుకుని మరి ఈ అవార్డు మనం సాధించడం జరిగింది. పశుసంవర్ధక శాఖకు ఎన్ని అవార్డులు వచ్చినాయి? వీటిలో ప్రముఖంగా చెప్పుకోవడానికి అవార్డులు ఉన్నాయంట. డజన్కు పైగా అవార్డులు సాధించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఈ అంతర్జాతీయ అవార్డు ఏదైతే ఉందో మంథన్ అవార్డు అనేటువంటి దాన్ని మేము ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ పర్టికులర్ సెక్టార్లో సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ 2 అవార్డ్స్ని మేము ప్రధానంగా ఈ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఆఫీసెస్ కానివ్వండి, ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఫార్మర్స్కి ఏవైతే సర్వీసెస్ ఇవ్వాలనుకుంటుందో ఆ కమిట్మెంట్ తెలియజేసే విధంగా ఈ అవార్డ్స్ మనం డిపార్ట్మెంట్ సాధించడం జరిగింది. మొత్తంగా పశుసంవర్ధక శాఖలో చూస్తే మొత్తం 12 అవార్డులు కైవసం చేసుకుంది. ఈ అవార్డులను బట్టి చూస్తేనే పశుసంవర్ధక శాఖ పనితీరును మనకి తెలియజేస్తున్నాయి. ప్రభుత్వ విధానాలన్నింటినీ మొదటి నుంచి ఆన్లైన్ వేదిక ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఏర్పడింది ఈ ప్రగతి. ఈ ప్రగతి ద్వారా 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒకే వేదికపై ఉంచుతున్నారు. ఈ ప్రగతికి సంబంధించి కూడా పలు పురస్కారాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ఈ శాఖకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఆ శాఖ అధికారులను అడిగి తెలుసుకుందాం. మరి ఏ సందర్భాల్లో ఈ ప్రగతికి అవార్డులు వచ్చాయి, వాటి గురించి? ఆన్లైన్ వెబ్ అప్లికేషన్స్కి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి, సిఎల్జిఎస్కి, మై ఏపీ పోర్టల్కి, వాటికి అవార్డ్స్ వచ్చాయి. మొత్తం ఈ శాఖకు సంబంధించి ఎన్ని అవార్డులు వచ్చాయి? వాటిల్లో మేజర్గా చెప్పుకోదగ్గ మేజర్గా వచ్చింది సిల్వర్ అవార్డ్స్ డిజిటల్ ఎకనామీకి, టెక్నాలజీస్ ఫర్ గ్రోత్కి, దీంట్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి, ఈ ప్రగతికి వచ్చాయి. అండ్ దానికి మించి 6 అవార్డ్స్ వచ్చాయి అన్నమాట. డిజిటలైజేషన్కి ఇంకో అవార్డు రేపు 15వ తారీఖు అందుకోబోతున్నారు మా CEO గారు. యువ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించిన కూడా పలు అవార్డులను ఈ ప్రదర్శనలో ఉంచారు. దీనికి సంబంధించి ఏ సందర్భాల్లో అవార్డులు వచ్చాయో తెలుసుకోవడం కోసం ఆ శాఖకు సంబంధించిన మా అధికారులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని
మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఏ సందర్భాల్లో ఈ అవార్డులు వచ్చాయి, మొత్తం ఈ శాఖకి ఎన్ని అవార్డులు వచ్చాయి? ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 100 వరకు అవార్డులు సాధించాము. పారదర్శకత, జవాబుదారితనానికి మనకి ప్రతి ఏడు కూడా మొదటి అవార్డు వస్తుంది. అలాగే పథకం అమలు, అలాగే చేపట్టిన పనులు, అలాగే జియో ట్యాగింగ్ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అలాగే గ్రామ స్థాయిలో, అలాగే వ్యక్తులకు కూడా మనకి చాలా అవార్డులు వచ్చాయండి. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని శాఖల కంటే ఒక రూరల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి ఎక్కువ పురస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ శాఖ పనితీరుకు ఇవి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇవన్నీ పనితీరుకు నిదర్శనాలేనండి. వివిధ రకాలైన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఈ విజయాలన్నీ కూడా సాధించగలిగామండి. ఈ శాఖకు సంబంధించి రాబోయే అవార్డులు ఏమైనా ఉన్నాయంటారు? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19లో కూడా మనం ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు సూచికల్లో ముందంజలో ఉన్నామండి. ఖచ్చితంగా ఈ ఏడాది కూడా అనేక అవార్డులు వస్తాయి మనకి. సుపరిపాలన, అలాగే జవాబుదారీతనానికి సంబంధించి 4 ఏళ్లలో రూరల్ డెవలప్మెంట్ శాఖకు 100కు పైగా అవార్డులు కైవసం చేసుకుంది. దాదాపు 600కు పైగా అవార్డులు ఈ ప్రదర్శనలో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు దాదాపు 8వ తేదీ వరకు ఈ అవార్డులు ఈ ప్రదర్శనలో సందర్శకులకు అందుబాటులో ఉండనున్నాయి. కెమెరామెన్ సోమేష్తో ఉమా మహేష్, ఈటీవీ న్యూస్.